హలో, నేను మిస్ రావు. తిరుపతిలో జరిగినటువంటి విషాద సంఘటనకు ముందు తర్వాత ఏం జరిగింది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సమయంలో అసలు ఏం జరిగింది దాని మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే తాజా పరిణామాలు అనేటువంటి వాటి మీద ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర సువేరయ్య గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. అయితే దాని వెనక కాన్స్పిరసీ ఉంది అని అంటారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారనుకోండి, బట్ సీసీ ఫుటేజీలు అవి కనుక చూస్తే కనుక ఏదో 15 మంది ఈ మొత్తం తొక్కిసలాట వెనక ఉన్నారు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? అది మొట్టమొదటిగా తీస్తే తెలాపాపం తలా పిటికిడని దీంట్లో అందరూ భాగస్వాములే అనుకోవాలి సుబ్బారావు గారు. దీంట్లో ఒక కుట్రకోణం అనేది 100% ఉంటుందనేది మనం ఎప్పటి నుంచో ఊహించేదే. అక్కడ తిరుపతిలో ఏం జరుగుతుంది ఏంటనే విషయంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. టీటీడీ బోర్డు ఏర్పాటు ముందు జరుగుతున్న ఆలస్యం ఎందుకు అవుతుంది, అక్కడ వైసీపీలో టీటీడీ బోర్డులో పనిచేసిన వాళ్ళు ప్రమేయం కలగజేసుకుని ఇక్కడ బోర్డు వేయటం ఆపేయటం కానీ, లేకపోతే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేయించుకునే ప్రయత్నాలు దాకా ఢిల్లీ వరకు జరిగిందనేది కూడా మనం గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. అక్కడ వికృత శక్తుల నిలయం తిరుపతి కింద అసాంఘికమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కింద రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియా అందరూ అక్కడే ఉంటారన్నమాట. రాయలసీమలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరూ కూడా తిరుపతిలోనే ఎక్కువ మంది, అక్కడ కూడా ఒక కేంద్ర స్థానంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే తిరుపతి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదంలో కల్తీ నెయ్యి అనే ఎపిసోడ్ కూడా బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అంత మునిపే శ్రీవాణి ట్రస్ట్లో జరుగుతున్న అక్రమాల గురించి, లేకపోతే తిరుమలలో జరిగిన అపవిత్ర కార్యక్రమాల గురించి, టీటీడీ నిధుల్ని వచ్చిన డీడీఎల్ని వేరే దేవస్థానం పేరుతో డైవర్ట్ చేయటం, ఇవన్నీ కూడా వీటి మీద విచారణ జరగాల్సిందేనని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అవన్నీ జరిగితే వీళ్ళ బండారం బయటపడిపోతుందని గతంలో ఉన్న మాజీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఎవరైతే సెలవుగా అక్కడ ఈ తప్పుల్లో భాగస్వామి ఉన్నారో వాళ్ళందరికీ వెన్నుల్లో వణుకు పుట్టింది. అక్కడ పాత ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ చేయని కుట్రలు అంటూ ఏమీ లేవు. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ప్రధానమైన వాళ్ళు. వీళ్ళందరూ చేయని ఇదేమీ లేదు. అక్కడ చైర్మన్ కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిని వేయించుకుని ఇటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు గుప్పెట్టో నుంచి లేకపోతే విచారణలు జరగకుండా చేయించుకోవాలని చెప్పి ఢిల్లీ స్థాయిలో కూడా వాళ్ళకుండా పరపతిని ఉపయోగించారనేది అప్పుడు కూడా బయటకు బహుముఖంగా వినిపించింది. సరే, తర్వాత డిలే లేకుండా వెంటనే ఏదో ఒక రకంగా ప్రభుత్వం కూడా బిఆర్ నాయుడు గారిని తీసుకెళ్ళి చైర్మన్గా వేసింది. బిఆర్ నాయుడు గారి విషయంలో మనమేమి ఆయన తప్పెత్తి చూపించడానికి, వేలెత్తి చూపించడానికి ఆయన అక్కడ దుర్వినియోగం చేసే మనిషి కాదు, అంతవరకు ఓకే. కానీ నా వ్యక్తిగత అభిప్రాయంలో మాత్రం దాంట్లో ఉన్న సభ్యులు మొత్తం 100% కూడా 1% కూడా నేను దాంట్లో హేతుబద్ధతను వాళ్ళు సరైన వాళ్ళని నేను అనుకోను. మొత్తం కూడా పనికిమాలిన బోర్డునే నియమించింది ప్రభుత్వం. కారణాలు ఏమన్నా కావచ్చు. దీంట్లో ఈ పాపంలో ప్రధాన భాగస్వామ్యం బోర్డు సభ్యులుగా ప్రధానంగా అనుకోవాలి. తర్వాత ఈవో కొత్తగా ఏంటంటే ఎప్పటి నుంచో మనం వింటానే ఉంది, నాకు తెలిసింది ఏంటంటే గత 3-4 నెలల నుంచి కూడా అక్కడ కొండ పైన అనుకోండి జేఈఓలు నాకు తెలిసి 2-3 ఉంటారు. ఒక జేఈఓ పైనుండే జేఈఓ ఏంటంటే పైన దర్శనాలు లోపల బయట ఉండే భక్తుల యొక్క అవసరాలు ఏంటనేది పైన తిరుమల మొత్తాన్ని కంట్రోల్ చేస్తా ఒక జేఈఓ ఉంటారు, ప్రోటోకాల్ ఇవన్నీ చూసుకుంటా. కింద తిరుచానూరు టెంపుల్, గోవిందరాయ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఒక జేఈఓ ఉంటారు. నాకు తెలిసి వీళ్ళిద్దరు కానీ ఇంకొకళ్ళిద్దరు ఏమైనా ఉంటారో, మరి ఎస్టేట్స్ కాదుకుంటారేమో నాకు తెలియదు. తిరుపతిలో కూడా ఒక జేఈఓ ప్రధానమైన వింగ్ ఒకటి ఉంటుంది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునేది ఈవో. ఈవోది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది అక్కడ. ఈ పైన ఏంటంటే ఆ పైన ఉన్న జేఈఓ ఆయన ఎవరో చౌదరి ఏదో ఉంది, ఆయనకి ఈవో గారికి ట్రస్ట్ బోర్డు చైర్మన్కి మధ్య సయోధ్య లేదు. అలాగే ఈవో పైనుండే జేఈఓ ఎవరి మాట వింటలేదు, పొలిటికల్గా కూడా ఎవరిని కూడా
ఇది లేకుండా ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోతున్నారు అనేది ఉంది. సహజంగా ఏమైనా కూడా ఏనండి కొద్దిగా ముక్కుసూటిగా ఉండే మనిషి అనుకోండి, నాకు తెలియదు ఆయన ఎటుంటారో ఎవరో నాకు పరిచయం లేదనుకోండి, పైన ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటుంది ఈ జేఈఓకి. పొలిటికల్గా వచ్చే తాకిళ్ళు, రికమెండేషన్లు, దర్శనాలని, కాటేజీస్లని పెద్ద పెద్ద తలనొప్పులు ఉంటాయి. అందరు ఫోన్లు అటెండ్ చేసి వాళ్ళ సేవలు చేస్తే భక్తుల సేవలు దెబ్బతినిపోతాయి. భక్తుల ప్రయారిటీ దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు పాపబీత ఉండాలి. ఎప్పుడు కూడా ఈ బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. దాన్ని నేను తప్పు పట్టను, జేఈఓ చర్యను నేను తప్పు పట్టను. అట్టా అని ఇష్టానుసారంగా నా ఇష్టానుసారం నేను ఎవరిని కేర్ చేయకుండా ఉంటాను అనటం కూడా తప్పే. నేనే మోనార్క్ అని అనటం కూడా తప్పే అవుతుంది. అక్కడ సింక్రనైజ్ చేసుకోవాలి, చైర్మన్కి జేఈఓకి ఈఓకి ముగ్గురికి మధ్య సయోధ్య అనేది ఉండాలి. అది కొరవడిందని నేను వెంట వచ్చా కొంతమంది విశ్వసనీయ మిత్రుల ద్వారా. ఆల్రెడీ 15 సార్లు మీటింగ్ అయ్యారు వైకుంఠ దర్శనాల సందర్భంగా. ఒక మీటింగ్కే వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, మిగతా మీటింగ్లకి అటెండ్ కాలేదని అంటున్నారు. మధ్య సయోధ్య లేదు అని నేను విన్నా. నేను అత్యంత సన్నిహితులైన మీలాంటి మిత్రులు పైన జరుగుతున్నది ఇది అని నా చెవిని వేశారు ఎప్పటి నుంచి. నేను అది పట్టించుకోలే, ఏముందిలే అని. కానీ ఇవాళ వైకుంఠ ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు విపరీతంగా భక్తులు తాకిడి ఉంటుంది అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కారణాలు దాని వెనకాల చాలా ఉన్నాయి. దీన్ని ఒక వేలమేరుగా మార్చేశారు. ముక్కోటి ఏకాదశి అంటే ఒక వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రధానమైన ఛానల్స్ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వార్తలు రాయటం, అదే రోజు హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ ఫ్యామిలీలు, బంధుగణాలు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ ప్యాషన్ ప్యారేడ్ లాగా బల ప్రదర్శన చేయటం. ఇప్పుడు ఏకాదశి ద్వాదశి దాకా ప్రోటోకాల్ దర్శనాలు అంటే జడ్జిలు, కలెక్టర్లు, లేదా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్ వీళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఇవాళ రేపు లేదు. అసలు మొత్తం చెరబట్టేశారు. వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా చెరబట్టేశారు. మామూలు వీక్ డేస్లో కూడా అంతే జరుగుతుంది. అక్కడ సామాన్య భక్తుల పరిస్థితి అలో లక్షణంగా ఉంది. భక్తులు సామాన్యులు ప్రోటోకాల్ వెళ్ళే వీవీఐపీలు కాకుండా, సుబ్బారావు గారు మీరు చూసే ఉంటారు, మీరు మొన్న ఈ వచ్చారు, ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎన్నో సంవత్సరాలుగా మీరు అక్కడ చూసి సంఘటన కూడా ఉంటుంది. కొద్దిగా ఆత్మాభిమానం ఉండి ఎవరైనా కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడానికి ఇష్టపడరు. దేవుడి మీద భక్తి లేక కాదు, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. ఇంట్లోనే పడి దేవుడా గోవిందా గోవిందా అనుకుంటుంది తప్పించి ఫోటో ముందు నిలబడి ఇళ్లలో. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాఫ్ చేసే వికృతమైన చర్యలు, సుబ్బారావు గారు, మెడ మీద చేయబెట్టి తోసేయటం, లాగేయటం, అసహ్యంగా పోవని ఇష్టం అసభ్యంగా మాట్లాడటం, మహిళలను కూడా ఎక్కడ చేయాలో తెలియనట్టు కావాలనే కొంతమంది, లేకపోతే యాదృచ్ఛికంగా పొరపాటున పడవచ్చు, ఆడపిల్లలు ఎదుటి మీద చేతులు వేయటం, మెడ మీద చేయటం, రకరకాలుగా అసభ్యంగా ఉంటుందండి. అది చూసిన తర్వాత మా ఆత్మాభిమానం ఉండాలి ఎవరూ కూడా, మా ఆత్మగౌరవం ఉండాలి, కొద్దిగా పౌరుషం ఉండాలి ఎవరూ కూడా వెళ్ళం ఆ దర్శనానికి. అది ఏమైపోతుందంటే దీన్ని తట్టుకోవడం కోసం ప్రయారిటీలు ఎక్కువైపోయినాయి. రికమెండేషన్లో కాళ్ళ పట్టడం, జీవితంలో అది లెటర్ తెచ్చుకుంటే చాలు అన్నట్టు ప్రజలు ఇదైపోవటం. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకే ఒక కోటాలు ఇవ్వటం, తిరుమల టికెట్లు. ఆ లెటర్ తీసుకుని వెళ్ళిన తర్వాత జేఈఓ ఆఫీస్ ముందు పడిగాపులు పట్టడం. ఇదంతా ఒక దాన్ని మాఫియా అందాం ఏమందాం అనేది దేవుడికి వదిలేద్దాం. ఈ పరిస్థితుల్లో అక్కడ అసలు ఒక విషవాతావరణం నెలకొల్పబడి ఉంది. పైన అంతా మాఫియా ముఠాలు, ఎక్కడికక్కడ మాఫియా ముఠాలు. కాటేజీలు దొరకాలన్నా పైన హాకర్స్ ఉంటారు. ఈ హాకర్స్ దీంట్లో తర్వాత ఈ ఛానల్స్, ప్రైమ్ ఛానల్స్, మెయిన్ పత్రికల వాళ్ళ రిపోర్టర్లు చాలామంది పైన అవన్నీ ఉన్నాయి. ఎన్ని కంట్రోల్ చేయాలి. పైన జేఈఓ కంట్రోల్ ఉంటుంది, విజిలెన్స్ ఒకటి శాఖ పైన ఉంటుంది. ఇది ఒక పెద్ద వ్యవస్థ. తిరుమల అనేది పెద్ద వ్యవస్థ. ఇదేమైపోయిందంటే వైకుంఠ ఏకాదశి వచ్చేటప్పటికి రకరకాల కారణాలతో విపరీతమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వెళ్ళిపోయే పుణ్యం కోసం అని పాకులాడటం మొదలైపోయింది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఎవరైతే సనాతన ధర్మం పేరుతో ఆశ్రమాలు పెట్టి పైన ఆశ్రమాలు పీఠాలు పైన తీసుకున్నారో వాళ్ళు ప్రజల అజ్ఞానాన్ని దూరం చేయాలి. సిఎస్ గారు ముక్కోటి ఏకాదశి రోజునే మీరు వస్తే పుణ్యం వస్తుందనే తప్పుడు మాటలు చెప్పకూడదు. ఏ శాస్త్ర గ్రంథాల్లోనూ ఈ ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని ఎక్కడుందో, వేదాల్లో ఉందా, భగవద్గీతలో ఉందో, ఉపనిషత్తులో ఉందో, వీళ్ళు రుజువులకు రావాలి. ఏదో దొంగైందంటే దోణ కట్టేయమని ఎవరో ఏదో సంప్రదాయం, ఇదంతా ఆచారం సంప్రదాయమే. ఎక్కడ శాస్త్రంలో ఎక్కడా లేదు, ఏ పురాణాల్లోనూ రాసిలేదు. లేని దాన్ని కొంతమంది కావాలని దాన్ని సృష్టించారు. సృష్టించినప్పుడు జనాలు తెలియకుండా మారిన కమ్యూనికేషన్ వ్యవస్థ కొద్దిగా విస్తృతం అయ్యేటప్పటికి
యూట్యూబ్లో వచ్చే కొంతమంది సొంత ఛానల్స్ పెట్టి వాళ్ళు చెప్పడం, ఒక వ్యామోహం వేలమేరి ఎక్కువైపోయింది. ఇట్లా అవుతున్నప్పుడు ఏంటంటే మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా ఇతర మతాల్లో కూడా మనం చూసాం. ఇప్పుడు మక్కాలో కూడా తొక్కుడులాట జరిగిన విషయాలు ఉన్నాయి, చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రిస్టియన్ మిషనరీలు సువార్త కూటమిలో పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ తొక్కిసలాట జరిగింది. మన ఉత్తరప్రదేశ్లో ధూళి బాబా అని కాలి ధూళి ఏదో తగిలితే పుణ్యవసం నుంచి అక్కడ స్టాంపిడ్ అక్కడ జరిగింది. మన అయ్యప్ప మాల వేసుకుని అక్కడికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రతి చోట ఇది జరుగుతుంది. ఇది ఉన్మాదంగా తయారైంది, అజ్ఞానంతో కూడింది. సరే ఇట్లా వస్తున్నప్పుడు ఇంతమంది వస్తారు, ఎన్ని లక్షల మంది వస్తారని ఒక స్థూలంగా ఒక లెక్క ఉంది ఈ టీటీడీకి. ఇంత రావచ్చు, దీని మీద ప్లస్ ఆర్ మైనస్ ప్లస్సే ఓ 10% ఎక్కువ కూడా ప్రిపేర్ అవుతారు వీళ్ళందరూ. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు సిఎస్ గారు బోర్డు కూడా మెంబర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ ముక్కోటి ఏకాదశి అయ్యే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. నేను అమెరికాలో ఉన్నాను, లేకపోతే నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు 10,000 కోట్ల 20,000 కోట్ల ఇండస్ట్రీస్ ఉంది, సామ్రాజ్యం ఉంది, లేకపోతే నేను పైరవీకారుని, నేను దళారిని, నేను పలానా సీఎంకి దగ్గర, లేకపోతే పలానా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర, కేంద్ర హోంమంత్రి దగ్గర అని చెప్పి వాళ్ళ పైరవీకారులకు ఇవ్వటం అనేది దుర్మార్గం, దురదృష్టకరం. అక్కడ చిత్తశుద్ధితో భక్తులే దేవుడిగా నారాయణుడిగా భావించగలిగి అక్కడ సేవ చేయడానికి సిద్ధపడిన వాళ్ళకే ఆ ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా ఇవ్వాలండి. అంతేగాని ఆ టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎవరు ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, మనం నిష్పక్షపాతంగా మాట్లాడదాం. వెంకటేశ్వర స్వామి విషయంలో మనం నిజాలు మాట్లాడుకుందాం. మన పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే లేకపోతే ఆ మాటలు మాట్లాడినప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటమే వద్దు, మనం కూడా పాపంలో భాగస్వామ్యం చేసినట్టు. వీళ్ళందరూ పాపంలో టికెట్లన్నీ కూడా అక్కడ పైన ఇచ్చేసేయటం, వాళ్ళు దాన్ని ఒక దందాగా తయారు చేసుకుంటున్నారు. ఆ పైన పవిత్రత ఇప్పుడు మనం ఏం ఆశించామంటే తెలుగుదేశం పార్టీ వచ్చినా ప్రక్షాళన మొదలవుతుంది. కనీసం గత 5 ఏళ్లలో దుర్మార్గంగా చేసేసారు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ టైంలో మొత్తం ఎంత భ్రష్టు పట్టించాలో అంత పైన భ్రష్టు పట్టించేసారు. అలో లక్షణాన్ని పిల్లలకు పాలు కూడా మంచినీళ్ళు కూడా దొరకకుండా క్యూ కాంప్లెక్స్లో దుర్మార్గంగా చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది వచ్చినప్పుడు కూడా తతిమా విషయాలు ఎట్టా ఉన్నా కూడా తిరుమల విషయంలో అనాదిగా 1983 నుంచి రామారావు గారి దగ్గర నుంచి కూడా తిరుపతి విషయంలో మాత్రం బాధ్యత వహించి జాగ్రత్తగా వీలైనంత వరకు ప్రికాషన్స్ తీసుకుంటారు. వచ్చిన భక్తులకి వీలైనంత వరకు సౌకర్యాలు అందజేసే విధంగా అది తీసుకుంటారని మనం ఆశించాం. ఎందుకంటే నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు కూడా ఆరోపణలు ఎదుర్కొనే మనిషి కాకపోయినా కూడా ఇటువంటి కొద్ది బాధ్యతగా చేస్తే బాగుండేది. ఆయన మీద వేరే ఆరోపణలు ఏమీ లేవు. తతిమా వాళ్ళకి ఇంత పూర్వం వైసీపీలో ఉన్న చైర్మన్లు చేసిన అరాచకాలు చేసే మనిషి కాదు. కానీ ఈ తతిమా సభ్యులు కూడా అందరూ ఉండి బాధ్యత తీసుకుని అక్కడ అందరూ నిలబడి కనుక చేస్తుంటే వేరుగా ఉండేది. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఒక అనుమానం ఉంది, అక్కడ విషసర్పాలు లాంటి కాలకాయ ముఠాలు కింద ఉన్నాయి. ఏ వచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇదిగా ఉండాలి. ప్రధానంగా ఇంకోటి సిఎస్ గారు, అక్కడ ఉద్యోగస్తుల్లో కూడా అన్ని మతస్థులు ఉన్నారు, దాంట్లో చేరిపోయారు. వాళ్ళకు ఒక దుగ్ధత ఉంది. తెలుగుదేశం పార్టీ రావటం, వైసీపీ ఓడిపోవటం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళు ఉడికిపోతున్నారు. దాంట్లో ఉంటే ఆదివారం నాడు సువార్త పుస్తకం పట్టుకుని బైబుల్ పట్టుకుని ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు బహిరంగంగా విజువల్సే వచ్చినాయి. తర్వాత కులకోణంలో కూడా అక్కడ కొంతమంది ఉద్యోగస్తులు కుల రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. చాలా లంపెన్ గ్యాంగులు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు పాత వైసీపీ ఏజెంట్లు పుష్కలంగా ఉన్నారు దాంట్లో. రాజశేఖర రెడ్డి దాంట్లో ఇంప్లిమెంట్ చేశాడు వీళ్ళందరినీ. 2004లోనే ఈ విష పురుగులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేర్పించాడు రాజశేఖర రెడ్డి. అప్పుడే మొదలైంది అక్కడ అపవిత్రత ఎక్కువ. వాళ్ళందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. దేవుడి మీద భక్తి ఏం కాదు అక్కడ ఈ ఉద్యోగస్తులు చాలామందికి. వెంకటేశ్వర స్వామి అంటే ఏమాత్రం భక్తి, గౌరవం, నమ్మకం లేదు అసలు. వాళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. వీళ్ళందరినీ గమనించాల్సిన అవసరం చైర్మన్ మీద ఉండదు. పాపం చైర్మన్ ఏముంటుంది, పొలిటికల్ పోస్టు, విజిలెన్స్ ఉంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ప్రధానమైన క్షేత్రం కదా, అంతర్జాతీయ క్షేత్రం కాబట్టి ఎప్పుడు అక్కడ ఒక దృష్టి పెట్టాలి కదా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఇంపార్టెంట్, వాళ్ళందరూ వచ్చిపోయే కేంద్రం కదా. ఆ సెన్సిటివ్ది అందులో రిలీజియస్ సెన్సిటివ్నెస్ ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో దురదృష్టం ఏంటంటే జరుగుతుంది, అన్నింటిని కోఆర్డినేట్ చేసింది ఈవో ప్రధానంగా. అసలు ఈవో అక్కడ కింద ఎస్పీని కలెక్టర్ని పిలిచి ఎక్కడేం పెడుతున్నారు ఏంటంటే నిరంతరం 24 hours కూడా చాలనంత ఇదిగా పనిచేయాలి. అక్కడ ఎడ్యుకేటివ్ సిస్టమ్ వాళ్ళే చేయాలి. చేసి టోకెన్లు పెడుతున్నాం అని అన్నప్పుడు టోకెన్లు ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది కూడా ఉండాలి.
ఇప్పుడు అక్కడ జరిగిన లోపాల తర్వాత మనం అన్నీ ఒకటొకటి మన చెవికి వస్తూ ఉంటే పూర్తిగా ఇది ఈవో యొక్క బాధ్యత రాహిత్యంగానే కనపడుతుంది. ఎందుకంటే మనం నిందించాల్సింది ఆయనే కదా, ఆయనే కదా అంటే మార్పు ఇక్కడ చేసుకోవాల్సింది. మూడు పాయింట్లు కనిపిస్తున్నాయి స్థూలంగా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి ఏంటంటే వైకుంఠ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి జనాలందరూ ఎగబట్టడానికి వీళ్ళు మఠాధిపతులు, పీఠాధిపతులు లేదా ఈ ప్రవచనకర్తలు లేదా చెప్పాలి. ఎవరైతే వాళ్ళు సంస్కరించాలి. రెండేంటంటే సమన్వయ లోపం, అవును, మూడేంటంటే ఈ మీరు అన్నట్టు కాలకేయ ముఠ 100% చేసింది. ఈ మూడిట్లో ఈ 40 మందికి గాయపడటం, 6 మంది చనిపోవటం, ఈ విషాద సంఘటనకి ఎవరిని మనం బాధ్యులు చేయాలి అసలు? ఇప్పుడు అదే అన్నాను. ఇప్పుడు దీంట్లో తెలాపాపం తలాపిడి ఒక్కళ్ళని వేలు పెట్టి చూపించడానికి కుట్రకోణం అని మనం పూర్తిగా వాళ్ళని అనటానికి వీల్లేదు. నిష్పక్షపాతంగా దేవుడి విషయం మాట్లాడతాం కదా, రాజకీయం మాట్లాడితే వేరుగా మాట్లాడతాం. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చింది వీళ్ళ లోపమే కదండి సిఎస్ గారు. ఇప్పుడు కాలకాయ ముఠాకి కుట్ర చేయడానికి అవకాశం ఇచ్చింది వీళ్ళేగా, ఉద్యోగస్తులో లేకపోతే ఈవో అని నేను అంటలా, ఈవో అవకాశం ఇచ్చారని నేను అంటలా. బట్ ఆయన ప్రధానమైన వ్యక్తి కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆయన మనం అంటాం. అంటే ఇప్పుడు 2 పాయింట్లు. కరుణాకర్ రెడ్డి ఏమంటారంటే అక్కడ ఏం జరుగుతుందో అడుగడుగునా మాకు తెలుసు అని చెప్పి ఆయన అదే అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన భాష అంతా చూస్తా అంటే చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది, వీళ్ళే దాని వెనక ఉన్నారు, కావాలని కాసు కూర్చున్నారు రాబందులాగా. వాళ్ళ నేచర్ ఏంటంటే శవాలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే రాబందులు, ఎవరైతే రాబందులు ఉంటాయో అదే వైసీపీ వాళ్ళు. నిన్న చేసినంత శవరాజకీయమే కదా దుర్మార్గంగా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ హోదాలో ఉండి ఆయన కూడా ఇలాంటి జరుగుతుందని నేను నాకు ముందే తెలుసు అని ఆయన చెప్పడం అనేది ఇప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే వాళ్ళు దేనికైనా మాట్లాడతారు, ఒంటికి అసిద్ధం రాసుకుని బురద రాసుకు కూర్చునే రకం వాళ్ళు. ఆయన హుందాతనంగా ఒక పెద్ద మనిషి నాకు తెలిసింది నేను చెప్పానని అన్నాడు. దాని బూత్ మాట తప్పు మాట ఏమైనా ఉందా పోనీ? తప్పేం అనలేదు కదా, జరిగింది ఇది అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పొరపాటు అయిందని అంటే ఆయన మీద పడుతున్నారు కదా, నువ్వు పొరపాటు అయిందని అన్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. హ్యూమానిటేరియన్గా దెబ్బలు తిన్నప్పుడు ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తానండి, ఒక వెహికల్ వాహనంలో వెళ్తాను, నాకు ఎవరికైనా ఒక వ్యక్తికి తాకింది అనుకోండి, గబుక్కొని దిగి బాబు పొరపాటు అయింది సారీ అంటాం. అది కామన్ కదా. ఆ కారు ఆపో లేకపోతే స్కూటర్ ఆపో సైకిల్ ఆపో గబుక్కుని వీలంతో లేపి బాబు తప్పు అయిపోయింది సారీ అంటాం. లేకపోతే వీలైతే తీసుకెళ్ళి దగ్గరలో ఏదైనా హాస్పిటల్. ఇది మానవత్వం ఉండాలి, ఎవరైనా అదే సంస్కారం మానవత్వం ఉండాలని చేసే పద్ధతి. పురంధరేశ్వరి గారు సారీ చెప్పారు, క్షమించమన్నాడు. ఎవరమైనా అనాల్సిందే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన భక్తులు అమాయక భక్తులు ఎక్కడెక్కడి నుంచో దేశంలో ఇతర ప్రాంతాల నుంచి, తమిళనాడు దూరం నుంచి వచ్చారు, కర్ణాటక అన్ని చోట్ల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పట్ల మనం కనికరం చూపించాలి కదా. జరిగిన నష్టాన్ని తీసుకురాలేకపోయినా కనీసం మానవీయ కోణంలో అన్నా మనం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి కదా, పొరపాటు అయిందని. ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి హ్యూమానిటేరియన్గా పొరపాటు అయింది, అంతగా గొప్ప మాట ఏముంటుంది చెప్పండి. ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకుని క్షమించండి అని అంటమంటే మరి చంద్రబాబు గారు కూడా ఎమ్మటినే వెళ్ళిపోయారు కదా, బాధ్యత ఉండబట్టే కదా. క్షతగాతుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ వీలైనంత వరకు ఏం జరిగింది ఏంటి అనేది బాధ్యత తీసుకున్నారు కదా. చైర్మన్ గారు కూడా ఏమన్నారు, నిజమైన మేము ఊహించాము అవుతుందని కూడా అనుకున్నాము, పొరపాటు అయింది, ఎవరిని నుంచి ఉపయోగం ఏమి లేదని చాలా హుందాతనంగా మాట్లాడిన మాట అది. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు విషాదంలో ఉండి అందరూ క్షమాపణ ఇదంతా క్షమించు మన దేవదేవ అంటూ వెంకటేశ్వర స్వామి అనుకున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద టీం అదే నేను చెప్పబోతున్నా. మీరు ఈలోపు ఇది ఎక్కారు, నేను అదే ప్రస్తావించదలుచుకున్నా. అసలు వ్యత్యాసాన్ని చూడండి సిఎస్ గారు. నువ్వు ఒక బాధ్యత అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా లేదు నీకు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల తరఫున మాట్లాడటానికి నువ్వు రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. రాబందులాగా వాలిపోయావు కదా శవాల దగ్గరికి. నీ గురించి రాబందుకు తేడా ఏమన్నట్టు? వచ్చిన తర్వాత ఏమైనా సంస్కారవంతంగా నువ్వు ఒకళ్ళో ఇద్దరు తీసుకుని కదా నువ్వు ఐసీయూ యూనిట్లో ఉన్న క్షతగాతులు వూండెడ్ పర్సన్ నువ్వు పరామర్శించాల్సింది. అక్కడ 200-300 మందితో నువ్వు ఐసీయూలోకి వెళ్తే ఐసీయూలో అంటురోగాలు వస్తాయి కదా, రకరకాల పేషెంట్లు క్రిటికల్ కండిషన్లో ఉండేవాళ్ళు కదా ఐసీయూలో ఉండేది. వీళ్ళు 30-40 మందితో పాటు ఇంకొక 200-300 మంది ఇతర రోగ జబ్బులు బాధితులు ఉంటారు కదా. అక్కడికి వెళ్ళిపోయి సెలైన్ బాటిల్స్ పడిపోయినాయి అని, ఆక్సిజన్ పైపులు తెగిపోయినాయి అని కూడా నేను విన్నా. వీళ్ళు తెంచుతారు కూడా, దేనికైనా సిద్ధం అండి. సొంత బాబాయిని చంపిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళని చేసి కోడికత్తి లాంటి డ్రామాలు నడిపిన ఓట్ల కోసం నికృష్టులు దేనికైనా సిద్ధం. వాళ్ళు మనిషి ప్రాణాలకు విలువే లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళ చరిత్రలో అసలు.
కావాలని ఒక 10 మందిని చంపేసి కూడా లెక్కలు రాసి నిందలు చేయడానికి కూడా సిద్ధం వాళ్ళు, దేనికని తెగించిన వాళ్ళు. ఇట్ వెరీ దురదృష్టకరమైన సాడ్ స్టేట్ ఆఫ్ ది ఏపీ అనమాట. అసలు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎలా అలో చేశారు, పోలీసులు ఎలా అలో చేశారు అంతమంది? ఏం చేస్తారు పోలీసులు అంటే, కరవమంటే కప్ప కోపం, ఇవ్వడం అంటే పాము కోపం. పోలీసులను కూడా మనం సహజంగా అంటాం, ఎందుకంటే ఎందుకో ఇది చేశారు అని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. సిఎస్ గారు ఫోర్సెస్ అంతా అటు వెళ్ళాలి కదా. జరిగిన దానికి వాళ్ళు తలడిల్లిపోతూ ఉంటారు. ఏఎస్పీ కూడా కావాలని చేయడు కదా, ఆ ఎస్పీ కూడా గిల్టీ ఫీల్ అవుతాడు కదా పొరపాటు జరిగిందని. డిఎస్పీ కూడా పొరపాటు ఫీల్ అయ్యే, తప్పు అయింది, అయ్యో పాపం నా మూలాన ఫెయిల్ అయ్యానని అతను ఉంటుంది. సస్పెండ్ అవ్వటం వేరే సంగతి. బట్ ఆ మనిషిగా మానవీయ కోణం ఉన్న ప్రతి మనిషికి, ఈవెన్ కింద కానిస్టేబుల్ నుంచి ఆ పరిసరాల్లో ఉండి సీఏలు ఎస్ఐలు కూడా బాధపడుతూ ఉంటారు, నేను పొరపాటు చేసి. కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆపరేట్ చేసి వాళ్ళ మొబైల్ ఫోన్లు అన్ని సీజ్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడారు, మెసేజ్లు ఎవరికి వచ్చినాయి, అది కూడా ఎంక్వైరీ చేయాలంటే చేస్తారు. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి. అక్కడ ఎవరెవరిని డ్యూటీ చేశారు, ఆ విజువల్స్ వాళ్ళ కెమెరాలు వచ్చినాయి కదండి. అక్కడ గేటు తెరిచినప్పుడు నేను కూడా విజువల్స్ కొన్ని చూశాను సిఎస్ గారు. నేను నిన్న ఉదయం వరకు నాకు తెలియదు, 7 గంటల వరకు ఫ్రెండ్ వాట్సాప్ మెసేజ్ చూసి ఇదేంటని పెడితే పేపర్ చూడగానే ఈ దీంట్లో 9 మంది చనిపోయారని ఆంధ్రజ్యోతి పేపర్లో పతాకంగా వచ్చింది. ఇదేంటి దురదృష్టకరం, పొద్దున్న ఇదేంటా అని చెప్పి తర్వాత చూస్తే వాట్సాప్లో వేరే మెసేజ్లు వచ్చింది. తర్వాత కొన్ని విజువల్స్ చూస్తుంటే ఆ గేట్లు తెరవటం చేయడం చూసిన తర్వాత సివిల్ డ్రెస్లో పోలీసులు పెద్ద కేర్లెస్గానే ఉన్నమాట వాస్తవం. పోలీసులు అక్కడ విజువల్స్ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తా అంటే వాళ్ళు పెద్ద బాధ్యతగానూ కంట్రోల్ చేసే పద్ధతి లేదు, ఏదో క్యాజువల్గా జరుగుతుంది ఏమని అన్నట్టున్నారు. మరి ఆ విజువల్ చూసి మనం నిర్ధారణ చేయడం కూడా కష్టమే, తప్పు కూడా అవుతుంది. అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఏంటో నేను మాట్లాడకుండా నిందేయటం కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా మనం తప్పే మనిషి మీద తప్పు. కాకపోతే అక్కడ కొంతమంది సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు చేతులు పట్టుకుని రెక్కలు పట్టుకుని గుంజేయటం, ఆ గుంజేసినప్పుడు కింద పడిపోయిన వాళ్ళు, కింద పడిపోయిన వాళ్ళు లేకపోయేవాళ్ళు, ఒకళ్ళు ఆందోళన లేపటం అక్కడ కింద పడేటప్పటికి వెనకాళ్ళు వచ్చి మీద ఎక్కేసేస్తారు కదా. ఒకసారి అటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, మన సినిమా కట్టినప్పుడు కూడా చూసాం కదా. సహజం ఎక్కడైనా ఆత్రలో ఉంటారు, ముందాడు పడిపోయినా సరే నేను ముందుకెళ్ళిపోవాలని అంటారు. కొంతమంది పిల్లల్ని భుజాన్ని ఎత్తుకుని వచ్చిన దృశ్యం కూడా చూశాను. చిన్నపిల్లల్ని భుజాన్ని ఎత్తుకుని తండ్రులు ముందుకు రావడం కూడా. యాక్చువల్గా ఒక 15 మంది ఆ సీసీ కెమెరాల్లో దొరికారని చెప్పి అంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. 100 మందికి మనం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సిఎస్ గారు. దాంట్లో 100% కాలకాయ ముఠాలు మనం ఇందాక అనుకున్నాం కదా, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పిన సివిల్ డ్రెస్ లో ఉన్నాళ్ళు, సివిల్ డ్రెస్ లో ఉండాలి కూడా. వాళ్ళు యాక్చువల్ గా డిఎస్పీ ఆ బాధ్యతరాలు అది ఎవరో బాగలేకపోతే ఆయన తీసుకురావడానికి పోతే టికెట్స్ ఇచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళే అరిచారు, అందుకని ఎగబడ్డారు. వీళ్ళు అంత మునుపు కూడా కృష్ణా గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఇదే కదా జరిగింది, స్టాంపేడ్ జరిగింది. అంత తర్వాత కొన్ని సంఘటనలు మనం నాకు కొద్దిగా ఇమీడియట్ గా నేను మెన్షన్ చేయడానికి నాకు గుర్తులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి గుంటూరు సభ, ఒక తొక్కిసలాట జరిగింది గుంటూరు అండ్ కందుకూరు ప్రకాశం జిల్లాలో. సన్న రోడ్ లో పెట్టేటప్పటికి మురుగాలలో పడి అప్పుడు కూడా ఇదే కదా, వెనక నుంచి ఇదిగు అని చెప్పి భయపెట్టి చేసి గుంటూరులో కూడా అదే జరిగింది. గుంటూరులో కూడా అదే జరిగింది కదా, నాకు అదే గుర్తు. అక్కడ ఒకసారి కందుకూరు దగ్గర, కందుకూరులోనే నేరో రోడ్ లో దురదృష్టకరంగా అప్పుడు ఇదే జరిగింది. వీళ్ళే చేసింది. వీళ్ళు దేనికైనా సిద్ధహస్తులు, వీళ్ళు చేయరు అని చెప్పడానికి వీళ్ళు 100% చేసే ఉంటారు. వాళ్ళు కాసు కూర్చుంటారు. అందుకే ఏంటంటే ఎంతమంది వస్తారు ఏంటనేది వీళ్ళకి తెలుసు, అక్కడ వైఫల్యం ఏంటో తెలుసు. ఒకవేళ ఆ 2 ప్లేసుల్లో పెట్టించింది కూడా వీళ్ళేనా ఇది చేసి ఈవోకి తప్పుడు సలహాలు ఇప్పించి, ఈవో యొక్క బిహేవియర్ని చూసి ఆయన ఏదో కేర్లెస్గా ఉంటున్నాడో లేకపోతే ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు అన్నట్టు చూసి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెడితే ఇట్లా ఉంటుంది కాబట్టి క్రిమినల్ కాదండి. అసలు కొంతమంది ఆటో వాళ్ళని ఉదయం నుంచి కూడా పలాని బైరాగి పట్టి దగ్గరికి అయితే ఈజీగా మీకు వస్తాయి అని చెప్పి అటు అందరిని తీసుకెళ్లారని కూడా 100% చేస్తారు. ఏమైనా చేస్తారండి వాళ్ళు నిన్న మాట్లాడిన అంబటి రాంబాబు మాట్లాడింది, రోజా మాట్లాడింది. నేను ఎందుకంటే ఆ పేర్లు ఎత్తాలన్నా కూడా నాకు అసలు ఎత్తడం కూడా ఇష్టం లేదు. కాదే ఆడియన్స్ కోసం నేను ఎత్తాల్సి వస్తాను, క్లారిటీ కోసం. వీళ్ళందరూ మాట్లాడింది అశుద్ధమైన భాష మాట్లాడారండి. ఇప్పుడు ఒక పక్క భక్తులు, అమాయక భక్తులు వాళ్ళందరూ స్థానికులు కానివ్వండి, నాన్ లోకల్స్ కానివ్వండి, వాళ్ళ పట్ల మనం ఇది ఉండాలి. ప్లస్ నిజమైన మన హిందువులు మనం ఇదైనప్పుడు దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేసి ముందాళ్ళ ఉపశమనం కలిగే విధంగా ఓదార్పులు జరిగిన తర్వాత మనం రాజకీయంగా బురద వేసుకోవచ్చు. కానీ వాళ్ళు రెడీగా కాసు కూర్చున్నారు, ఎప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందో మనం ఎప్పుడు మైకుల ముందుకు రావాలా అని చెప్పి. అంతకుముందు కూడా మీరు కొన్ని ఇన్సిడెంట్లు చూడండి,
కరెక్ట్గా జరిగే టైంకి మీకు విజువల్స్ వాట్సాప్లోనూ ట్విట్టర్లోనూ వచ్చేస్తాయి. కానీ ఇవి నేషనల్ మీడియాకి వెళ్ళిపోయినాయి అంటే ఫస్ట్. అది కాదు, జరగబోతుంది త్వరలోనని చెప్పి అంతకుముందు కూడా కొన్ని ఇన్సిడెంట్లు ప్రపంచానికి తెలియని కూడా ముందే వాళ్ళు రెడీగా ఉండండి రేపు జరగబోతుందని కూడా కొన్ని పెట్టుకున్న గుర్తుంది వైసీపీ వాళ్ళు. వాళ్ళు శవరాజకీయం చేయడంలో ప్రపంచంలోనే నిష్ణాతులు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండడం దురదృష్టకరం, ఆంధ్రులు దురదృష్టకరం. అటువంటి శక్తులు భారతదేశంలో ఉంటాయి. కానీ ఇప్పుడు కనిపించేటువంటి శత్రువులను అయితే పోరాడచ్చు, కనిపించినటువంటి ఇలాంటి స్లీపర్ సెల్స్ ఉన్నప్పుడు అవును మరి దాన్ని అది ఇప్పుడు గత 7 నెలల నుంచి మనం చూస్తుంటే నిద్రావస్థలోనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. అది మనం అనుకోవాల్సిందే. పోలీసులు ఇవాళ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి కంట్రోల్లోకి రాలేదు. మరి ముఖ్యమంత్రి లేకపోతే సమిష్టిగా ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో అది కూటమి ప్రభుత్వం అసమర్థత అందామా, చేతగాంతనం అందామా, లేకపోతే ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం తెలియట్లేదు మనకి. యాక్చువల్గా మీ అబ్జర్వేషన్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టద్దమ్మా, ఐసీయూలోకి ఇంతమందికి తీసుకెళ్ళి 100% పెట్టాలి. ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎన్ని జరిగినాయి? నిన్నగాక మొన్న గుడివాడ ఎమ్మెల్యే వెళ్ళిపోయి ఒక అసాంఘిక శక్తిని అరెస్ట్ చేస్తే వాడు మొన్నటిదాకా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బినామీకి ఏజెంట్గా ఉండి చేసినాడు, వైసీపీకి కొమ్ము కాసినాడు. వాడు ఇవాళ ఎక్కడో జిల్లా వాడు వెళ్ళిపోయి గుంటూరులో అది మాట్లాడదాం. తిరుపతి అదే చెబుతున్నా, అది కూడా భాగమే కదండి. ఇటువంటి వాటన్నిటి మీద కూడా కేసులు పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనరల్ గా సీఎం డిప్యూటీ సీఎం ఆడున్నప్పుడు పోలీసులు అనుమతి తీసుకుని వెళ్ళాలా పనిలేదా? మినిమం అండి. నేను అన్నది ఇందాక మనం అనుకుంది, పోలీసులు ఎట్లా ఇచ్చారని అన్నారు. పోలీసులు ఆ బందోబస్తులో ఉంటారు. ఇప్పుడు వెళ్ళేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి. నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళటం మూలన ఇంకా ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా అతను బలమైన పార్టీకి నాయకుడు, అతనికంటూ ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కూడా లంపెన్ గ్యాంగు, మనుషులను చంపేయడానికి అరాచకం చేయడానికి సిద్ధహస్తులు వాళ్ళు. అటువంటి గ్యాంగే బయలుదేరుతుంది. బయలుదేరుతుంది అన్నప్పుడు పోలీసులు కూడా ఏంటంటే ఒక పక్క ఏమో సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ ఉన్నారు, ఇదంతా జరుగుతుంది. ఈలోపు గద్దలాగా వాలిపోయాడు. ఆపటానికి ఏమో అవకాశం లేదు, వద్దు అని చెప్పడానికి రైట్ ఉంది కదండి పోలీసులు. 100% రైట్ ఉంటుంది. ప్రెస్ మీట్ లోపల నుంచి వెళ్ళిపోయారు. 100% రైట్ ఉంటుందండి. అప్పుడు పేరు పెట్టి మాట్లాడే సుబ్బారాయుడిని ఎంత చూస్తానని కూడా మాట్లాడాడు కదా. ఏది ఇప్పుడు నిన్న అతను అంబటి రాంబాబు కూడా మాట్లాడి శవాలను పెట్టి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు మొత్తం అరాచకం. వాళ్ళు స్క్రిప్ట్ రాసేసుకున్నారండి ముందుగానే. వాళ్ళ భాష అంతా మనం పరిశీలిస్తే వాళ్ళంతా స్క్రిప్ట్తో రెడీ అయిపోయినట్టు ఉంది. ఇది జరుగుతుంది, ఇమీడియట్గా మనం ఎవరెవరు ఏం డైలాగ్ మాట్లాడాలి అన్నట్టు ఉంది. అంతే తప్పించి అసలు అది ఏమీ లేదు. అట్టా అని పూర్తిగా మనం వైఫల్యం లేదా అంటే 100% వైఫల్యం కనపడుతుంది. ఓకే, సమన్వయ లోపం ఉండొచ్చు, విషాదకరమైన సంఘటన జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో చేస్తున్నారు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ చేసిన తీరు, ఆ తీరు చాలా జుగుప్స, అసహ్యం, ఏహ్యం. అది ఆ భాష తెలుగు డిక్షనరీలో కూడా ఎక్కడ పదాలు లేవు. కొద్దిగా మాట్లాడితే అన్పార్లమెంటరీ నుండి మన స్థాయి దిగజారి మాట్లాడాలి. వైసీపీ స్థాయిలో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, రాజకీయ వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు అక్కడేమో డిప్యూటీ సీఎం వివరిస్తున్నాడు ఏం జరిగింది ఏంటని. ప్రెస్ మీట్ లో నుంచే దూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళిపోయారు. వద్దని చెప్పినా కూడా ప్రైవేట్ వాహనాల్లో వచ్చేసి దూసుకుంటూ వచ్చేసారు అక్కడి నుంచి అనే మాట కూడా నేను విన్నాను. ఒక ర్యాలీలాగా వచ్చేసాడు, దూసుకుంటూ వచ్చేసాడు అని. వాళ్ళ చరిత్ర ఏంటంటే మన తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆఫీసర్ని కూడా కొట్టిన ఘటనలు మీరు చూశారు కదా. గతంలో ఎంపీలు ముద్దిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అది ఒక లంపెన్ గ్యాంగులు. వాళ్ళు దేనికైనా సిద్ధం, మనుషులను చంపేయటం, వాళ్ళు ఇది చంపేసి ఇతరుల మీద తోసేయటం, వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఇవన్నీ మనం గతంలో చూసాము. ఇప్పుడు 9 మంది ఎందుకు చచ్చిపోయారు, 90 మంది చచ్చిపోతే బాగుండేది, పండగ చేసుకుందాము, రిటాటాసంగా నవ్వుకుందాము అనుకునే రాత్రి నిద్రాహారాలు మారిన వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో 6 చచ్చిపోయారు, ఇంకొక 50-60 మంది చచ్చిపోతే ఇంకా ర్యాలీలు చేసే పని, శవరాజకీయాలు చేసి ఓదార్పులు చేశారని కూడా ఊహించుకుంటారు. నికృష్టులాళ్ళు అన్నిటికీ తెగించి ఏమంటాం ఇక నాళ్ళని. కడుపుతానం తినేవాళ్ళు సంస్కారవంతులు అయితే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడినా సద్విమర్శ చేసినా బాగుంటుంది. అసలు ఇప్పుడు ఆ 15 మంది అక్కడ అరవడం వాళ్ళే టోకెన్లు ఇస్తున్నారని, మళ్ళీ తొక్కిసలాట్లో కూడా వీళ్ళే తొక్కిసలాట క్రియేట్ చేశారనేది ఇప్పుడు అక్కడ కనపడుతుంది. సివిల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, మనుషులను గుంజేసిన వాళ్ళు, తోసిన వాళ్ళు ఎవరనేది తేలాలి. విజువల్స్లో తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఎవరు తప్పించుకోవడానికి లేదు. ప్రతి ఫోను కానీ ట్రాకింగ్ చేసామనుకోండి ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ జరిగిన నష్టం కొద్దిగా ఏంటంటే ప్రభుత్వం
ఓ పక్క ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరిగే టైంలో అది కొద్ది రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఒక ఎలివేట్ అయ్యే స్థాయిలో ఇది వచ్చేటప్పటికి మీడియా డైవర్షన్ జరిగిపోయి సెన్సిటివ్ కదా రిలీజియస్ ఇది అయ్యేటప్పుడు అసలు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అదే టైంలో రోజా ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏం మాట్లాడారు? ఆవిడ చంద్రబాబు నాయుడుకి వచ్చాడు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సెంటిమెంట్ ని ఏదో తీసుకొచ్చి నికృష్టంలేండి. ఇక నాలుగు నోటితో వాళ్ళ మనుషులైతే మానవ జన్మ ఎత్తి మా దురదృష్టం శాతం మానవ రూపంలో ఉన్న మృగాలకు కూడా కాదు వాళ్ళు అన్నాలంటే. ఆనందిని నోటితో ఎవరు మాట్లాడరు అటువంటి భాష. అది ఎందుకంటే జుగుప్సాకరం. ఆమె మాట్లాడిన భాష మీద మనం మాట్లాడాలన్నా కూడా అసహ్యం. అంటే ప్రజలకైతే తెలియాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత మాత్రమే బుడమేరులో చనిపోయారు ఇలాంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అక్కడ ఎల్జీ పాలిమర్స్ వచ్చిందా? ఎల్జీ పాలిమర్స్ వచ్చింది, పోయారా? ఇటువంటి ఎన్ని సంఘటన. మరి అన్నమయ్య ప్రాజెక్టులో 40 మంది పోయారా? ఇంకా చాలా జరిగినాయి కదా. మనం ఇది అయితే మనుషులు డోర్ డెలివరీలు చేసేసారా? ఎన్ని జరగలేదు అక్కడ? ఒకటే రెండా ప్రభుత్వంలో చేసిన ఘోరాలు ఇవన్నీను అయ్యింది. వాళ్ళకు దురదృష్టం అండి. ఆంధ్రజాతి చేసుకున్న పాపం, ఏ రోజు చేసుకున్న ఈ గత జన్మలోనే ఎప్పుడో చేసుకున్న పాపానికి ఇటువంటి నికృష్టమైన వైసీపీ మూకలో వచ్చి పడ్డారు. రాజకీయ ముసుగులో వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆ పాపాన్ని ఆ పెంటనే కడుక్కోవాల్సింది ప్రజలే. జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడకుండా పోనీ లోపాలు ఉండి సమన్వయం అంటే ఏదన్నా ఇప్పుడు బాధ్యత ఉన్నాళ్ళు సిఎస్ గారు ఎవరైనా సరే సామాజిక బాధ్యత ఉండి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమవుతుందంటే ఆ టైంలో మాట్లాడరండి. రాజకీయంగా కావాలంటే రేపు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ముందు ఏంటంటే వాళ్ళకి తక్షణం కావాల్సింది అంటే రేపు భక్తులు వస్తారు, లక్షలాది మంది భక్తులు వాళ్ళ ముక్కోటికి వస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళని చేసి పంపించేసిన తర్వాత మనం రాజకీయం చేద్దాం, లోపాలను ఎత్తి చూపిద్దాం, ఎండగడదామనే మాట ఇంగిత జ్ఞానం ఉండాలి. చేసే పని అది. ఎక్కడ పోతుంది? ఎండగట్టడానికి ఎప్పుడైనా ఎండగట్టవచ్చు కదా లోపాలు ఉంటే. అసలు చంద్రబాబు నాయుడే అరాచకం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇన్సిడెంట్ కానీ వాళ్ళు చెప్పింది దానికి సంబంధం లేదు కదా. వాళ్ళ చేతిలో కిరాయి మీడియా ఉందండి. అది ఆ మీడియా దొన్నేనిందండి, దోణగట్టేమని చెప్పే మీడియా హౌస్లు కూడా హైదరాబాద్లో ఉన్నాయండి. ఆ సొంత మీడియా సాక్షి అనే ఒక నికృష్టమైన మీడియా ఒకటి ఉందండి. తర్వాత దాని తోక లాంటి ఛానల్స్ కూడా దాన్ని క్యారీ చేసే ఛానల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయండి. అట్లాగే ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ని కూడా కొన్నిటిని వాళ్ళు ఇంకా ప్రమోట్ చేసి పెడుతున్నారండి. వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ మేనమేషాలు లెక్క పెడుతుందండి. మరి ఎందుకు జరుగుతుందో లోపాలు తెలియట్లేదండి. డెఫినెట్గా ఇంటెలిజెన్స్లో భాగం కూడా దీంట్లో ఉంటుందండి. అటువంటి వాళ్ళు లంపెన్ గ్యాంగులు తయారవుతున్నప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేయాలండి. చేయాలి కదా. సంబంధం లేదు కదా. తర్వాత పెట్టినప్పుడు ఆ గల్లీల్లో చిన్న చిన్న స్కూల్లో కాకుండా ఏదన్నా పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెట్టుంటే, కౌంటర్లో ఆ క్రికెట్ స్టేడియం లాంటి చోట పెట్టుంటే దారి తోపులాట జరిగేది కాదు. మరి ఆ పెట్టడానికి కూడా కారణం ఏంటి? వీళ్ళేమన్నా కాన్స్పిరసీ ఉందా? ఆ పెట్టడంలో కూడా కాన్స్పిరసీ ఉందేమో అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే రెండు ప్లేస్లో పార్కులో కూర్చోబెట్టడం ఏంటంటే పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు టోకెన్ల కోసం ఆశపడి కింద ఉంటారు కదా. ఆ వచ్చిన వాళ్ళు పిల్ల జల్ల వాళ్ళందరూ శానిటేషన్ ఎట్లా ఉంటుంది? అసలు అది అవివేకం కదా. అసలు దాని కెపాసిటీ 2000 అయితే 2500 మంది ఉన్నారు, 3000 మంది ఎట్టా పెడతారు? అసలు 2000 మంది ఉన్న చోట నువ్వు ఎట్టా పెట్టావు? ఈవో బాధ్యత తీసుకోవాలి కదా. మరి డిఎస్పీ బాధ్యత, ఎస్పీ కూడా అంతే కదా. ఇప్పుడు జిల్లా పాత జిల్లా కాదు కదా, చిత్తూరు జిల్లా కాదు కదా, చిన్నది కదా. మరి ఎస్పీ కూడా మరి జరుగుతుంది, ఇది సెన్సిటివ్, ఇటువంటి వాళ్ళు ఉండాలనేది ఐపీఎస్ కదా అతను బాధ్యత ఉండాలి కదా. అతనేం పొలిటీషియన్ కాదు కదా. మరి అట్లా కింద ఉండే జేఈఓ కూడా బాధ్యత ఐఏఎస్ఏ కదా. అసలు ఉదయం నుంచి ఇప్పుడు గురువారం ఎర్లీ మార్నింగ్ టికెట్లు ఇస్తా ఉన్నారు, మంగళవారం నుంచి రావడం మొదలు పెట్టారంట. అసలు ఏంటి ఎందుకు ఇచ్చారు అట్లా? అసలు మంగళవారం నుంచి రావడం మొదలు పెట్టడం అంటే ఏంటి? ప్రీ ప్లానే కదా. ఇప్పుడు అది కనబడుతుంది ప్రీ ప్లాన్ అని. ఇప్పుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి సపరేట్గా పెట్టవచ్చు కదా. ఇదిగో తిరుపతిలో నుంచి వచ్చే వాళ్ళకి పలానా 2 కౌంటర్లు వేరే చోట పెట్టాము, నాన్ లోకల్ వాళ్ళకి ఇదిగో బస్ స్టాండ్ దగ్గరే పెడుతున్నాము, మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి, బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పెడితే అది వేరే సంగతి. తీసుకెళ్ళి ఒక గల్లీలో ఒక పార్క్ దగ్గర కూర్చోబెట్టడం, ఒక చిన్న గేట్ పెట్టడం, ఏంటిదంతా అజ్ఞానమే కదా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంట. 10 మంది అక్కడే పెట్టేసేసుకుని 10 నిమిషాల తర్వాత వచ్చారంటే దాని మూలాన్ని ఎత్తుకునేటప్పటికి లేట్ అయిందని చెబుతున్నారు. ఇదంతా కూడా కాన్స్పిరసీగా కనపడుతుంది కదా, బాధ్యతారాహిత్యం కాన్స్పిరసీ కదా. దీంట్లో ఏంటంటే ఈ బాధ్యతారాహిత్యం కాన్స్పిరసీలో నేను అంటాం
బోర్డు సభ్యులు భాగం అని నేను అన్నా. వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, అంతమంది చదువుకున్నాళ్ళు కదండి వాళ్ళందరూ, పారిశ్రామికవేత్తలోనూ మరి వాళ్ళందరూ సమాజంలో పేరున్నాళ్ళు కదా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆ పరిసరాలకు వెళ్ళాలి కదా, టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, డ్రైవ్ చేయాలి కదా. తొక్కిసలాట జరిగితే ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫైర్ ఇంజిన్ పెట్టాలి అక్కడ, అంబులెన్సులు సిద్ధం చేయాలి. గతంలో లాగా వాళ్ళ ప్రజలకు స్టామినా లేదు కదా, షుగర్ బీపీలు వచ్చేసి ఉంటారు కదా చాలా మంది, ఏర్పాట్లు కూడా చేయాలి కదా. అక్కడ మంచినీళ్ళు, వాటర్, ఫుడ్ అది కూడా లేదు, పెట్టాలి కదా. ఆల్మోస్ట్ వాళ్ళు ఉదయం నుంచి బుధవారం ఉదయం నుంచి ఉన్నారు, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 8 వరకు, రాత్రి 8 వరకు ఉన్నారంటండి. ఉంటామంటే మరి అక్కడ యూరినల్స్ టాయిలెట్లకి వెళ్ళాలంటే మరి నేచర్ కావాల్సి వచ్చి ఎక్కడికి వెళ్తారండి పాపం. ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం అవుతుంది, దర్శనం దొరుకుతుందనే దీంట్లో వచ్చారు. మొన్న ఏం చెప్పారు, 10 రోజుల పాటు మేము తెరిసే ఉంచుతాము అని అన్నారు. 10 రోజుల పాటు తెరిచి ఉంచుతాము అని అన్నప్పుడు దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా ముందు తీసుకోవాలి కదా.